వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బీజేపీ పార్టీలో విభేదాలు బగ్గుమన్నాయి. కార్యాలయంపై మరో వర్గం దాడి చేయగా ఫర్నిచర్, అద్దాలు ధ్వంసమయ్యాయి. పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే కారణంతో దాడి జరిగిందని తెలుస్తోంది. ఏపీ జితేందర్ రెడ్డి సమక్షంలోనే ఈ దాడి జరిగినట్లుగా సమాచారం. ఇక దాడిపై పీఎస్లో ఫిర్యాదు చేస్తామంటున్న బీజేపీ నేతలతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామిరావు ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నర్సంపేట నియోజకవర్గ స్థాయిలో చూసుకుంటే బీజేపీ పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయి కూడా ఏ కార్యక్రమానికి కూడా సీనియర్ బీజేపీ కార్యకర్తలుగా నర్సంపేటలో కొనసాగుతున్న వారిని కూడా ఎలాంటి వాటిని పిలిపించలేదని చెప్పి కూడా ఇలా నర్సంపేట అంటే మాజీ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఇటీవలే బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మొత్తానికైతే అతని కార్యాలయం పైన కూడా సీనియర్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని చెప్పి కూడా ఇవాళ అతను ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ దాడికి సంబంధించిన ఇక్కడ బీజేపీ కార్యకర్తలు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మనకు సీనియర్ బీజేపీ నేత అశోక్ గారు ఉన్నారు. అశోక్ గారు చెప్పండి, మీరు ఇప్పుడు అంటే బీజేపీ కార్యాలయం పైన మీరు దాడి చేసినట్టుగా ఇలా పేపర్ ప్రకటన ఇచ్చారు. మరి ఆ దాడి పట్ల మీరు ఏమంటారు? మేము ఎటువంటి దాడి చేయలేదండి. మేము పోయి అడిగినామంటే మేము కనీసం ఒక 30 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మాకు రేపు నరేంద్ర మోడీ గారు వచ్చే మీటింగ్ మాకు వెహికల్ కావాలని పోయినాం. అడిగినప్పుడు మీకు వెహికల్ ఇయ్యారని అడిగినప్పుడు ఎందుకు ఇయ్యారండి అని మేము అడిగినాం. అన్నిట్లో మీరు మా పార్టీ కాదు కదా అన్నాడు. మీ పార్టీ అంటే మీ పార్టీలో 30 సంవత్సరాలు కష్టపడతానండి. మీరు నిన్నగాక మొన్న వచ్చిండు. మీరు మా దగ్గర వచ్చి మమ్మల్ని కదా అన్నాడు. బాగుండేది కదా, మేము పార్టీ కోసం వస్తానంటాను. మీరు అనుకున్న మెచ్చుకోలు ఏమన్నా అన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు వేసి మా దాడి చేసిండు. వాళ్ళ కుర్చీ కొట్టుకున్నారు. మేము ఎటువంటి దౌర్జన్యాన్ని పాటుపడలేదు. కావున మమ్మల్ని కావాలని గత ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం. నర్సంపేటలో బీజేపీ అనేది పుట్టిందే మాతోని. కానీ ఇలా మమ్మల్ని బీసీ అనే వర్గాలను అనగదొక్కదని చూసి రెడ్డి పోకడ పోకుంటూ రేవూరు ప్రకాష్ రెడ్డి అనేది ఇలా రెడ్డి పోకడ పోకుంటూ బీసీలు అనగదొక్కలను చూస్తున్నాడు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలను ఈ అన్ని కులాలను చూస్తూ అగ్ర కులాలు ఇలా అణిచివేస్తాయి. ఆ కులాలకు బుద్ధి చెప్పే రోజు దగ్గరికి వస్తాయి. వాళ్ళు ఎంతమంది మమ్మల్ని దూరం పెట్టినా మేము బీజేపీ నిడిచిపెట్టే ప్రసక్తి లేదు. మా పుట్టుక మొత్తం మీద బీజేపీతోనే ఉంటుంది. మీ సచ్చినా బతికినా సత్యాన్ని వరకు కాశీకర్ జెండా మీద ఉంటుంది తప్ప మీ వ్యక్తులతో మారలేదు. ఆ వ్యక్తులు నిన్నగాక మొన్న వచ్చిండు కాంట్రాక్ట్ల కోసం. కానీ మీ సిద్ధాంతపరంగా పనిచేస్తాను. సిద్ధాంత కోసం బీజేపీ యువ నాయకుడిగా కొనసాగుతున్న గోగుల రాణా ప్రతాప్ రెడ్డి కూడా ఈ దాడికి సంబంధం ఉన్నట్లా లేనట్లా? ఆయన రాణా ప్రతాప్ అనే వ్యక్తి లేనేలేడు. అసలు సంబంధం లేదు. కానీ అక్కడ ఉన్న దాంట్లో మేము ఉన్నాం. మంచిగా సాంప్రదాయంగా అడుగుతున్నాం అంతే. దాని మీద మా మీద దాడి చేసి మేము దాడి మంచి చేసినామని చెప్పి అక్రమంగా కేసులు పెట్టిండు. ఆ కేసులు ఏం చేయాలి? మేము వాస్తవంగా మేము తప్పులు చేయలే. పార్టీకి ఎందుకు పిలవాలని అడిగినాం అంతే తప్ప మేము వేరే రకంగా దగ్గర పోలేదు, ఏం అడగలేదు. కావాలంటే రేవూరు ప్రకాష్ రెడ్డి గుండాయిజం, రౌడీజం పెంచి పోషిస్తాడు. అది సరైనది కాదు. నర్సంపేటలో గతంలో జరిగిన గుండాయిజం, రౌడీజం కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీనప్పుడు. కానీ ఇలా భారతీయ జనతా పార్టీని అణిచివేసే ధోరణితో రేవూరు ప్రకాష్ రెడ్డి బీజేపీలోకి వచ్చింది తప్ప డెవలప్మెంట్ చేసేందుకు రాలేదు. డెవలప్మెంట్ కోసం వచ్చే వ్యక్తి అయితే అందరినీ కలుపుకొని తిరుగుతాడు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నప్పుడు అన్ని వర్గాలను కలుపుకోవాలి, అందరితో మంచిగా ఉండుకుంటూ పార్టీని డెవలప్ చేసుకోవాలి. కానీ ఇలా అందరినీ కనుమరుగు చేయాల్సిన వచ్చింది ఆయన. ఓకే, మరో నేత సీనియర్ బీజేపీ నేత ఉన్నారు, అతను చెప్తాం. ఆంజనేయులు గారు చెప్పండి, ఇప్పుడు మీరు మనోవేదనకు గురైనట్టు అనిపిస్తూ ఉంది. మరి నిన్న జరిగిన దాడికి గోగుల రాణా ప్రతాప్ రెడ్డికి మీకు ఏమైనా సంబంధం ఉందా? మీరు దాడి నిర్వహించారా? గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు కానీ ఎలాంటి సంబంధం లేదు. కానీ నిన్న జరిగిన సంఘటన దృష్టిలో జరిగిన విషయం ఏంటంటే నిన్న ఏపీ జితేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా వచ్చారు. ఇన్ఛార్జిగా వచ్చిన వారిని మమ్మల్ని ఏ కార్యక్రమానికి జిల్లా నియోజకవర్గ కన్వీనర్ కానీ, జిల్లా జనరల్ సెక్రటరీ కానీ, ఇన్ఛార్జ్ కానీ ఎవరు పిలవట్లేదు. మరి మేము 30 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాము. మా ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అడగడానికి వెళ్ళినాము. వెళ్ళిన దాంట్లో ఇది నా పార్ట్ ఆఫీసు అనే టాపిక్ మీద వాళ్ళ పిఏ గారిని ఉసిగొల్పి మా మీద దాడి చేయడం జరిగింది. ఇప్పుడు ఎడ్ల అశోక్ రెడ్డి గారు మరియు కొండేటి శ్రీధరు మరియు ప్రకాష్ రెడ్డి వీళ్ళు ఆల్రెడీ రేవంత్ రెడ్డి తోటి కుమ్మక్కయి ఈ పార్టీని ఇక్కడ ఎదగనీయకుండా ఎట్లా భ్రష్టు పట్టించాలని పార్టీ సీనియర్ కార్యకర్తలను మొత్తం అనగదొక్కుంటూ వాళ్ళు ఆల్రెడీ లోపాయికారికంగా రేవంత్ రెడ్డి గారితో ఆల్రెడీ మంతనాలు జరిపినాయి. మేము కూడా హైకమాండ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోతున్నాం. కిషన్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు ఇంతకుముందే కలవడం జరిగింది. ఎల్లుండి అన్ని విషయాలు మాట్లాడతామన్నారు. వీళ్ళు రేవంత్ రెడ్డితోని మిలాఖాత్ అయ్యి వరంగల్లో సమావేశం పెట్టలేదా? పార్టీ కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఎవరేందో ఈ 11వ తారీఖు తర్వాత ఎవరు పార్టీలు ఉండరు. నిజమైనగా మేము ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడి 33 సంవత్సరాల కాంచి మా సొంత డబ్బులు పెట్టుకొని పార్టీకి ఎదురుపెట్టి పార్టీని పోషించిన వ్యక్తులం మేము. మమ్మల్ని ఎవరు సస్పెండ్ చేసే అధికారం లేదు. మేమే రేవూరు ప్రకాష్ రెడ్డిని, కొండేటి శ్రీధర్ను పార్టీ నుంచి బహిష్కరిస్తాను.
మీ మీద దాడి చేసిందని చెప్పి మీ మీద అంటే తడక అశోక్ ట్రూప్ పైన ఆయన గ్రూప్ పైన అంటే బీజేపీ కార్యకర్తలుగా మీరు కొనసాగుతున్నారు. మీ మీద కూడా పోలీస్ కేసు నమోదు చేసినట్టు కూడా వాళ్ళు పిటిషన్ ద్వారా కూడా తెలిపింది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు ఆ పిటిషన్ని? ఇప్పుడు వాళ్ళు కావాలని ఇక్కడ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలను ఏ రకంగా తప్పించాలి, భయభ్రాంతులకు గురి చేయాలి. ఇప్పుడు ఇంకా మేము ఇప్పుడు మాలాంటి వాళ్ళను సీనియర్ నాయకులను ఇట్లా చేస్తే ఇంకా ముందు మా తర్వాత ఉన్న సీనియర్ నాయకులు ఎవరంటే అయ్యో మనం ఏదైనా పార్టీ విషయాలకు పోతే మన మీద కేసులు పెడతారు ప్రకాష్ రెడ్డి గారు అని భయంతో రేపు ఏ కార్యక్రమాలు పాల్గొకుండా చేయడం కోసం బీజేపీని నర్సంపేటలో భ్రష్టు పట్టించే కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకున్నాడు ప్రకాష్ రెడ్డి. దాన్ని మేము ఆయన ఎన్ని చేసినా మేము పార్టీ కోసం నిరంతరం పనిచేస్తాం. రేపు నరేంద్ర మోడీ సభకు కూడా మా సొంత డబ్బులతోటి వెహికల్ని పట్టుకొస్తాం. ఖచ్చితంగా ప్రజా సభను విజయవంతం చేస్తాం. ఓకే, డైరెక్ట్గా మనం మా బీజేపీ సీనియర్ కార్యకర్తలు అయితే మాత్రం నర్సంపేటకు సంబంధించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు వారు గత బీజేపీ నుంచి కూడా అప్పుడు ఒకరు ఇద్దరు 10 మంది దాకా తీసుకొచ్చిన తడక అశోక్ నాయకులు అయితే సీనియర్గా కొనసాగుతున్నారని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే మమ్మల్ని సీనియర్లను కాదనకుండా పార్టీ కార్యక్రమాలను దూరం చేస్తూ మమ్మల్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసినట్లు కూడా వార్తలు ఇచ్చి వచ్చాయి. దాన్ని సోషల్ మీడియాలో మీకు తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మేము మాత్రం మమ్మల్ని సస్పెండ్ చేసుడు కాదు, మిమ్మల్ని మేము సస్పెండ్ చేస్తాం. సీనియర్గా మాకంటే ముందు వచ్చి మీరు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైనా అని చెప్పి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మ న్యూస్, వరంగల్.